ఏంటండి వచ్చేది 108 104 అనుకుంటున్నారా? కాదండి, రూపాయి భోజనం వేనండి. ఇలాంటి యానంలో 3 ఉన్నాయట. ఈ 3 కలిపి 7 ప్లేసుల్లో పెడతారటండి యానంలో భోజనం. ₹1 భోజనం. జనాలు చూడండి బాగా, అంటే ఆ టైము తెలుసు వాళ్ళందరికీ, ఈ టైంకి ఇక్కడ వస్తుంది అనేసి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ టోకెన్లు తీసుకుంటున్నారు. చూడండి మావాడు కూడా వెళ్తాను టోకెన్ తీసుకోవడానికి. లైన్లో ఉండి టోకెన్ తీసుకోవాలి. రూపాయి ఉండాలన్నమాట చిల్లరి. ₹5 ₹10 ఉన్న పర్లేదు చేంజ్ చేస్తున్నారు. దొండకాయ ఫ్రై అండి ఇది. చూడండి మన హోటల్లో కూడా ఇంత క్వాలిటీ ఉండదు, అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఆలు కూర అన్నమాట, రైసు. ఇక్కడ టోకెన్స్ ఇచ్చే దగ్గర ఈ ప్యాన్లో పెడతారండి. ఈ పెట్టిన తర్వాత మళ్ళీ మనకి వేరే దగ్గర ఒక టాటా ఏసీలోని రైసు అవన్నీ పెట్టుకొని ఉన్నారు. అక్కడ అన్లిమిటెడ్ అనమాట. రూపాయికి మీరు ఎంత తిన్నా, ఎన్నిసార్లు తిన్నా వేయించుకోవచ్చు. మళ్ళీ అక్కడ సాంబారు, పెరుగు, మజ్జిగ ఉంటుంది. చూడండి జనాలు, మనం యానంలో ఎవరైనా ట్రిప్ వేసినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా వెళ్ళి తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రూపాయి భోజనం ఎవరైనా వెళ్ళి తినొచ్చు. ఇది బస్ స్టాండ్ దగ్గర. తర్వాత మనం ఆర్చ్లోంచి లోపలికి వెళ్తున్నామండి బీచ్కి. ఆ మధ్యలో స్టార్ట్ చేస్తారండి. ఆ తర్వాత సాద్ నగర్ అట్ట, అది ఎక్కడో మనకు తెలీదు. ఇంకొకటి ఓల్డేజ్ హోమ్ దగ్గరట. మనకైతే 4 ప్లేసులు కొంచెం ఐడియా ఉంది. వాళ్ళు 7 ప్లేసులు చెప్పారు కానీ నాకు గుర్తులేదు. చూడండి జనాలు లైన్లో ఉన్నారు. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందండి, చాలా క్వాలిటీగా ఉంది. అసలు మన హోటల్లోని 100 120 పెట్టిన భోజనం కూడా ఎంత క్వాలిటీగా ఉండదు, అంత నీట్గా ఉంది. ఎవరైనా ఒకసారి ఎవరైనా వెళ్తే రూపాయి భోజనం ట్రై చేసి ఎట్లా ఉంది ఏంటని మాకు కామెంట్ చేయండి. మా వాడు ₹2 పట్టుకొని వచ్చాడు ఇంటి దగ్గర నుంచి ఈ టోకెన్ తీసుకోవడం అనేసి. ఫ్రంట్ డ్రైవర్ గారేమో టోకెన్ చేస్తున్నారు. మాకు టోకెన్ నెంబర్ కూడా ఎలా వచ్చాయి చూడండి, మీకు చూపిస్తాం ఒకసారి. 8442. 8442 అంటే 84. చూడండి చూపిస్తాం క్లియర్గా. అలా ఇక్కడ వచ్చింది క్లియర్గా, అలా చూడండి. 8442 చాలా బాగా వచ్చు టోకెన్ నెంబర్లు అయితే మాకు. మేము యానం వచ్చిన వెంటనే కరెక్ట్గా టైం అయిందండి, 12:31 అయింది. అలాగా మేమైతే యాక్చువల్లీ పులస వీడియో తీద్దామని వచ్చామండి ఇక్కడికి. పులస వీడియో అంటే ఫస్ట్ మనం రూపాయి భోజనం చూసుకొని తర్వాత పులస దగ్గరికి వెళ్దామని ఇంక డైరెక్ట్గా ఇటే వచ్చాం. బ్యాగ్ కూడా రూమ్లో పెట్టలేదు, అలాగే వస్తాం డైరెక్ట్గా. ఎందుకంటే అప్పటికే 12:30 1 గంట అయిపోయింది. ఇగో చూడండి మా ప్లేట్లు తీసుకొని వచ్చినాం మావాడు. ఇక్కడ దొండకాయ కూర, బంగాళదుంప కూర టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇదండి టాటా ఏసీ. అంటే ఈ వేనకి 2 టాటా ఏసీలు ఉంటాయటండి. ఇప్పుడు మనం ఈ స్పాట్కి ఇది వచ్చింది కదండి, అంటే అక్కడ టోకెన్స్ అయిపోయిన వెంటనే ఆ వేను మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోద్దండి. ఆ వేను మళ్ళీ ఇంకొక ప్లేస్లో నుంచి టాటా ఏసీ అక్కడికి వెళ్తుంది. తర్వాత ఒక్కొక్క వేనుకి 3 ప్లేస్లు ఏమో తిరగాలండి. అలాగే ఒక్కొక్క వేనుకి 2 టాటా ఏసీలు. భోజనం అయితే సూపర్గా ఉంది, చాలా బాగా అనిపించింది మాకైతే భోజనం. అయితే రూపాయి భోజనం లేదండి, మామూలుగా మంచి హోటల్లో తిన్నట్టే అనిపించింది మాకు. ఎవరైనా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా వెళ్ళి తినొచ్చు అక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.